మనం మొదటి వీడియోలో వచ్చేసరికి చిన్నగొల్లపాలెం గ్రామం ఏ విధంగా ఉంటుంది, అలాగే కొన్ని ఇళ్ళు అయితే చూసాము. ఇక ఈ వీడియోలో వచ్చేసరికి ఈ గ్రామంలో ఉన్న 150 సంవత్సరాలకు పైబడి 200 సంవత్సరాలు దగ్గరగా ఉన్న కొన్ని ఇళ్ళు అయితే చూద్దాము. ఈ చిన్నగొల్లపాలెం గ్రామం ఎక్కడుందో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ చిన్నగొల్లపాలెం గ్రామం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామం వచ్చేసరికి కృష్ణా జిల్లాలోకి వస్తుంది. కృష్ణా జిల్లాకి చివరగా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి దగ్గరగా అయితే ఈ గ్రామం ఉంటుంది. అవడానికి ఇది కృష్ణా జిల్లా అయినప్పటికీ వీరు ఎక్కువగా ప్రయాణాలు చేసేది పశ్చిమ గోదావరి జిల్లా వైపే. అలాగే ఎక్కువ వీరికి సంబంధాలు అంటే చుట్టాలు వీరందరూ కూడా ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంటారు. ఇక ఈ ఐలాండ్, ఇది మనం గ్రామం అని చెప్పుకున్నాం కానీ ఇది ఒక ఐలాండ్. ప్రస్తుతం బ్రిడ్జి పడ్డది కాబట్టి ఇది గ్రామం. ఇక ఈ ఐలాండ్ వచ్చేసరికి భీమవరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ చిన్నగొల్లపాలెంలో ఏంటి అంటే మండువలోగులు కూడా చాలా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం ఒక మండువలోగులు ఇంటి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే అండి. ఈ ఇల్లు ఎవరిది అంటారండి? ఇది మాదేనండి. మీ ఇంటి పేరేంటి? కరీంశెట్టి సూరిబాబు. కరీంశెట్టి సూరిబాబు అంటే ఎవరు కట్టించారంట? మా తాతగారండి. మీ తాతయ్య గారు. ఆయన పేరు కరీంశెట్టి మాధవరాయుడు అండి. ఓకే. ఆయన ఏం చేసేవారండి? ఆయన వ్యవసాయమేనండి. వ్యవసాయం చేసి కట్టించారు అనమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టి? 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు. ఓకే, ఒకసారి చూద్దామండి. అయితే హాలు, ఇక్కడ 2 గదులు ఉంటాయండి. ఒక గది వస్తుంది. అది గది వస్తుందండి. ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు? తూర్పు. తూర్పు ఫేసింగ్. తూర్పు ఫేసింగ్. ఇదంతా ఒక హాల్ అంటారు. ఇదంతా హాల్ అండి. చాలా పెద్దగా ఉంది హాల్. హాల్ పెద్దగా ఉందండి. ఈ దూలాల మీద నిలబడదు. దూలాల మీదేనండి. అంత సరంబి దూలాలు. ఓకే. ఈ గది ఏంటంటారండి? అది మామూలు గదేనండి. ఓకే, అదొక గది మాట అండి. తాళం వేసుకుంది, పర్లేదు. తెద్దారు. ఓకే, ఇది మండువా? ఇది మండువా. ఇది తెద్దాం. ఎవరు ఉండలేదు ఇప్పుడు. ఎవరు ఉండలేదండి. 3 అన్నదమ్ములు ఉండేవారండి. మా తాతగారు అన్నదమ్ములు 3. మరి ఏం చేస్తున్నారండి వాళ్ళు? 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ములు ఎదరికి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఓకే, వేరే ఇల్లు కట్టుకున్నారు. ఈ మండువాలో మీరు ఒక్కలే ఉంటారు? నాన్నగారు అమ్మగారేనండి. ఓకే. మా నాన్నగారు ఒక్కడే మా తాతగారికి. ఓకే, ఏం పేరండి? కరీంశెట్టి వెంకటేశ్వరరావు గారు. కరీంశెట్టి వెంకటేశ్వరరావు గారు. మొత్తం టేకేనంటారు. ఇది టేకే ఉందండి. మరి ఈ బ్రిడ్జ్ వచ్చే 15 సంవత్సరాలు అయింది కదండి. అంతకు ముందు ఈ కలప అంతా ఎలా వచ్చిందండి? అదంతా పడవల మీద తెప్పల మీద వచ్చిందండి. ఓకే. మీ తాతయ్య గారు చెప్తూ ఉండేవారండి. అది అక్కడ గాది ఉండేదండి, పడిపోయింది. కొంచెం అక్కడ వాసన ఇరిగిందండి. పాత అయిపోయింది కదండి. అది మెయింటెనెన్స్ చేయకపోతే పాడైపోతుంది. దీపం పర్లు బాగానే పెట్టించారు. ఇక్కడ వాడుతున్నారండి. ఈ దీపాలు పెట్టుకోవడానికి కదా. దీపాలు పెట్టుకుంటా కానీ ఆ 2 గూడ్లు పూర్వం కట్టినాయి కదండి. ఎన్ని సంవత్సరాలు అవుద్ది అన్నారు? 150, 140, 150 అవుద్దండి. ఓకే, మట్టితోనే ఉంటుంది మొత్తం. ఓకే. ఈశాన్య మూలం అంటారా నుయ్య? దేవుడికి అది ఇది. ఓకే, ఈశాన్య మూలం వచ్చిందంటారు నుయ్య అండి. అది ఈశాన్య మూలం వచ్చిందండి. ఇది తర్వాత వేరంటారు 89లోనే. ముందు ఒకటి ఉండేదండి, తీసేసి మళ్ళీ మా నాన్నగారు అనమాట. ఇదంతా గెళ్ళే ఉంది. ఇది మళ్ళీ ఇటు గుమ్మం ఉందండి. ఈదిలోకి ఇలా ఈదిలోకి వెళ్ళిపోవచ్చు. ఇది దేవుడి గది కింద ఉండేదండి పూర్వం. అవి ఎవరు వాడతలేగా. మా అన్నయ్య గారు, మేము 3 బ్రదర్స్ అండి. 3 కుర్తూరులో ఒక ఆయన ఉంటున్నాడు, మొగల్తూరులో ఒక ఆయన ఉంటున్నాడు. ఓకే. నేను ఒక్కడే ఉండేది. అందుకే ఎదరగా ఇల్లు కట్టాను. పెద్ద పేరేమోనండి. ఇంకా అంటే పెద్ద ఇల్లు ఉందంటే వాళ్ళ బలరామూర్తి గారు అని. వాళ్ళదే 4 మండువలు అండి. ఇప్పుడు ఉందండి 4 మండువలు. ఉంది. అవి అందులోకి వెళ్తే అసలు మతిపోద్ది. మొత్తం మట్టేనండి ఇది. మట్టి అది కూడా ఉందండి. ఇట్టక పచ్చిటికి. ఓకే, పచ్చిటికి మట్టి. అయితే కొంచెం లీక్ అయినా పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటది. అంటే గోళ్ళ కొన్ని ఇది గాను సున్నం ఏదో అంటారండి. ఇది సిమెంట్ కాదు. అది ఓకే, పూర్వం కట్టింది కదండి. మడత మంచాలే ఉన్నాయి ఇంక ఈ రూమ్ లో. లేదు. చాలా గదులు ఉన్నాయి. ఎన్ని గదులు ఉంటాయండి మొత్తం? ఉంటాయండి 16 గదులు. ఈ దేవుడి గది పెట్టామండి. ఓకే, ఇలా రండి. దేవుడి గది మాట. దేవుడి గది అండి. ఎరండి పర్లేదు.
మెయింటైన్ చేతకి అందరం ఉంటే చక్కగా బాగుండి దొరక. మరి ఎంతమంది ఉండేవారు అంటారండి మీ తాతయ్య గారి టైంలో? అందములు ముగ్గురండి వాళ్ళు. ముగ్గురు అంటే ముగ్గురు ఫ్యామిలీలు ఎంతమంది ఉండేవారండి ఇంచుమించు? అబ్బో చాలా మంది ఉండేవారండి. ఇంట్లో ఎంతమంది కూర్చుని ఉండేవారు ఏమన్నా ఐడియా? రోజు బత్త బియ్యం ఉడికియండి. బత్త బియ్యం ఇక్కడ అందరు కలిపి ఉమ్మడిగా ఉండేవారు. బత్త బియ్యం ఉండేవారు. బత్త బియ్యం ఉండేవారు. అందరూ పైకి వెళ్ళిపోయారు ఎదరికే. మా తాతగారి పెద్దోడు, ఈ ఇల్లు మా తాతగారు తీసుకున్నారు. ఓకే, మాది పాలకొల్లు అండి. బత్త బియ్యం ఉడికిన ఇల్లు ఇప్పుడు ఎలా ఖాళీ అయిపోయింది. మరి మేము ఇద్దరే ఉంటున్నాం. మా అబ్బాయి ప్యారిస్ లో ఉంటున్నాడు. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారండి. అవునండి అవునండి అవును. ఇదంతా బోర్డు ఖాళీ అండి. ఇదంతా పొలం ఇటు ఉంది, ఈశాన్యానికి తూర్పుకి ఉంది పొలం. మీ పొలం అంతా ఇటు ఉంటుంది అంటారా? మరి వరకు మీరు పడవ దాటి వెళ్ళేవారు అంటారండి? పడవ దాటి లాంచీలు పడవలు. లాంచీలు పడవలు దాటి అవతలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని భీమవరం వెళ్ళేవారు మాట. ఇప్పుడు బిజ్జి చేశారు మా అంజిబాబు గారు భీమవరం. మీరు మరి సంత చేసుకోవాలనుకోండి అప్పుడు పాతపాడు వెళ్ళేవాడు అండి. పాతపాడు వెళ్ళేవారు ఎలాగ బ్రిడ్జి దాటి? బ్రిడ్జి దాటి పడవల మీద లాంచీ మీద వెళ్ళి సంత చేసుకుని ప్రతి వారం వచ్చేవారు. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా పడవ మీద పడవ మీద లాంచీ అంతే. మొగల్తూరు వెళ్ళాలంటే లాంచీ పడవ అంతే, ఇంక వేరే మార్గం లేదు. 15 సంవత్సరాల నుంచి మీకు కొంచెం వచ్చింది. బాగుంది. ఇది ఇటు కృష్ణా జిల్లా లాస్ట్ అండి. ఇది ఓకే, కృష్ణా జిల్లాకి లాస్ట్ అండి. మరి ఎప్పుడు అనిపించలేదా మనం ఇక్కడ ఎందుకురా బాబు మంచి అలవాటు అయిపోయింది. అదే హాస్పిటల్కి వెళ్ళాలి, కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు కదా పడవ మీదేనండి. ఇది వంటకంటారా? అప్పుడు పూర్వం ఏదో వేసారండి, కమ్మ ఇవన్నీ పొలంలో పెట్టుకుంటాం. మట్టి ఇది కూడా మట్టిది. ఇక్కడ మట్టిపోయే ఉంది, మొత్తం మట్టిపోయే ఉంది. అన్ని పోయినాయండి. పూర్వం కదా ఇయ్యాలని అన్నది. ఇది అప్పుడు వంట ఇల్లు ఎక్కడ ఉండేదండి? ఉమ్మడిలో ఉన్నప్పుడు అందరికి వండిన ఇల్లు ఇక్కడ పెద్ద ఇల్లు ఉండేదండి. ఇక్కడ తీసారు. ఈ ధాన్యం ఉండేది. ఓకే, మా కుత్తువెల్లో పొలం ఉందండి, అక్కడి నుంచి వచ్చి ధాన్యం. ఓకే, ఇప్పుడు ఉందండి అది. అయితే మా అన్నయ్య గారు కుత్తువెల్లో ఉంటాడు. ఓకే, మేము ముగ్గురు బ్రదర్స్ అండి. ముగ్గురు బ్రదర్స్. ఇవన్నీ తోటనండి. మీ అబ్బాయిలు అందరు ఎక్కడున్నారండి? మా అబ్బాయి ప్యారిస్ లో ఉంటున్నాడండి. ప్యారిస్ లో ఉంటున్నారా? లండన్ ప్యారిస్ లో ఉంటున్నారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఆయన పెద్దల్లుడి గారు అండి అడుగుతున్నాయి. పెద్దల్లుడి గారు ఆయన. ఓకే, ఆయన దేవురండి? ఆయనది హైదరాబాద్ అండి. హైదరాబాద్ వచ్చారు, మామూలుగా వచ్చారు. మా మేనమామ గారు మనోడే. కులపతి అంజిబాబు గారు. అంజిబాబు గారు చిన్నాన్న గారు మనోడు. ఓకే, అంజిబాబు గారు అంటే భీమవరం ఎమ్మెల్యే అండి. మా మేనమామ గారు. ఆయన ఇల్లు ఎక్కడండి? అదే ఈ సైడ్ ఇల్లు. ఓకే, ఇంటిలే. అది పూర్వం కట్టిందేనండి. ఉంది అక్కడ? ఉంది. ఓకే, అంజిబాబు గారు అంటే వాళ్ళ ఫాదర్, మా అమ్మగారికి అన్నయ్య. అంజిబాబు గారు ఫాదర్. మళ్ళీ అంజిబాబు గారు తమ్ముడికి మా సిస్టర్ని ఇచ్చాం. ఆయన ఇక్కడే ఉంటారండి. ఓకే, భీమవరం ఎమ్మెల్యే గారు. ఇంకా కొబ్బరి తోటల మధ్యలో ఉందన్నమాట అండి. ఇది ఇల్లు కట్టానండి ఇప్పుడు. ఇందులో ఇంకా నేను కట్టుకున్నాను. మరి దీన్ని నిలబెట్టే అవకాశం తమ్ముడికి నాకు వచ్చింది కాదు. ఇదేమన్నా నిలబెట్టి చేసే అవకాశం ఉండదండి? ఏమోనండి, ఆయన ఏమంటాడు తమ్ముడిది. అవును, ఇద్దరిది వచ్చింది. కానీ ఇలాంటి ఇల్లు మళ్ళీ చూడలేమండి. ఎదరు లక్ష్మీదేవి అంటారు. అంజిబాబు గారు మేనల్డ్ అండి. చాలా ఏం చెప్తారండి మీ తాతయ్య గారి ఇల్లు గురించి? ఏమన్నా మరి వాళ్ళు చాలా మక్కువగా కట్టుకుని ఉంటారు కదా అప్పుడు, మా మనవాళ్ళు అందరు ఇందులో ఉండాలి అందరండి. మా మేనత్త గారు, మా నాన్నగారు, అక్కగారు కూడా పిల్లలందరూ ఇందులో పుట్టారు. మొక్కళ్ళు. ఓకే, వాళ్ళందరూ ఇందులో ఉండేవారు. మీరు అన్నట్టు ఇందాడు బస్తా ఉడికేది అన్నారు. బస్తా ఉడికేది. అప్పుడు అందరూ ఉండేవారు కదండి. 3 పక్కన ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములు. మా తాత అన్నదమ్ములు. మా తాతగారు పెద్దోడు. వాళ్ళు ఎదరికి వెళ్ళిపోయారు అక్కడ ఇల్లు కట్టుకుని. ఓకే, ఇంక మీరు ఒక్కలే ఉన్నారు మాట. ఒక్కలే ఉన్నారు. కానీ ఇంక పాడైపోతుంది మరి జాగ్రత్త. అందుకనే ఈ చాలా కాలం అయిపోయింది, జనం ఉండాలండి. అందుకని నేను ఎదరకెట్టింది ఇల్లు. ఓకే, సరేనండి. థ్యాంక్స్ అండి. అడగగా ఇల్లు చూపించారు. టీ తాగండి. పర్లేదండి. మంచి వాటర్ తీసుకుంటారా? ఇదో కాలువ మొత్తం మధ్యలో ఉంది ఊరు. సముద్రం 2 కిలోమీటర్లు ఉంటుందండి. జనం ఉంటే అందం ఉంటుందండి దీనికి. నేను ఒకనే ఇక్కడ ఉండేది. అదే మరి కలపంతా మళ్ళీ పాడైపోద్దండి బాబు వర్షం వస్తే. రీమాల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అన్ని
ఇక మనం బ్యాక్ సైడ్ ఇల్లు చూడొచ్చు. పులపర్తి అంజిబాబు గారు మన భీమవరం ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, వాళ్ళ పూర్వీకుల ఇల్లు మాట ఇది. ఒకసారి చూద్దాం ఇల్లు కూడా ఏ విధంగా ఉందో. ఇది ఒక మోడల్ మాట. ఫ్రంట్ అంతానేమో ఒక బిల్డింగ్ మోడల్ టైప్ వచ్చింది. ఇవన్నీ స్తంభాలు వచ్చి బ్యాక్ సైడ్ మళ్ళీ పెంకిటిల్లు వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలు అవుద్ది అంటారు సార్? ఇది కూడా అంతే. 150 ఇయర్స్ అయిపోద్ది. ఇప్పుడు మనం చూడొచ్చు అంటే వీళ్ళకి బ్రిడ్జ్ వచ్చి 15 సంవత్సరాలు అయింది. కరెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుద్ది అంటారండి? కరెంట్ వచ్చి ఒక 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే ఇది 150 సంవత్సరాలు అంటే అంతకు ముందు దీపాలు పెట్టేవారు. ఓకే, ఇవన్నీ ఇలా దీపాలు పెట్టుకుని నైట్ అంతా. ఓకే, అంజిబాబు గారు వాళ్ళ తాతయ్య గారు ఇల్లు అంటారు. పాలకి అంటారు. ఇప్పుడు పాలకి వెళ్తున్నారా? అంజిబాబు గారు ఏమవుతారండి? అన్నయ్య అండి. మీ అన్నయ్య గారు? సొంత అన్నయ్య. మీరు చిన్న ఆయన కన్నా? నేను లాస్ట్ అండి. మేము 4 బ్రదర్స్. పెద్ద ఆయన చీఫ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయిపోయారు. 2 మాస్టర్ ఆయన రిటైర్ అయిపోయారు. 3 అంజిబాబు గారు. అంజిబాబు గారు ఇక్కడే పుట్టి పెరిగారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి బంద హిందూ కాలేజీలో చదివారు. ఓకే. మా తాతగారు చెన్నూరు పెడం దగ్గర. ఓకే, అమ్మమ్మ గారు. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మాట. నెక్స్ట్ ఇల్లు ఎన్నాళ్ళు అవుద్దంటారు కట్టండి? 1940. ఇది ఎదరదే. వెనకాల ఇంకోటి ఉండేది, అది ఇంకా ముందు. ఓకే, ఇది మండువా ఇల్లు అండి. ఇది తీసారండి వెనకాల తీసారు మాట. ఈ ఎదర తుంచారు మాట. అది మా బాబాయ్ గారు గుర్తా. ఓకే, మేము 4 బ్రదర్స్, 3 ఆడపిల్లలు. ఇల్లు కట్టినప్పుడు విశేషాలు అంటే 1940 అంటే మీ నాన్నగారు అంటారు? మా నాన్నగారు, మా తాతగారు అండి. మీ తాతయ్య గారు? మా ముత్తాత గారిది ఒక పాత ఇల్లు ఉండేదండి. ఓకే. దీని తర్వాత ఇది కట్టారు. ఓకే. ఇది కట్టాక దొంగలు పడ్డారు ఇంట్లో. అప్పుడు దొంగలు పడి రంగును పెట్టుండేదంటండి దానికి బాక్స్. దాని గోడ బెజ్జి పెట్టేసి తీసేస్తే కుక్కను చంపేసి కుక్క ఉండేదండి. కుక్కను చంపేసి అది పట్టుకుపోతుంటే ఈ గొలపాలు నీళ్లు లేవు. మా ముఠాలు 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉండేది. అడవిలు డొంకల కింద ఉండేవి. అప్పుడు డిఎస్పి కూడా వచ్చి నెల్లాళ్ళు చేసారు. చేసిన దొరకలా. ఏ చిన్న వస్తువులు ఈ కర్మ ఏం దొరకలేదు. మా ముత్తాతల కాడి నుంచి కూడా మేము ఆశపడలేము. ఓకే. ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఒకటి తీయలేదు. ఇంకా ఒకటి తీయలే. ఎంత అయింది సార్ అప్పుడు మీ తాతయ్య గారు కట్టినప్పుడు ఏమని చెప్పారంటారు? మాకు తెలియదు. పొట్ల ఈ చెక్కుడైతే చెక్కింది చెప్పారు. మొగల్తూరు మేస్త్రి. మొగల్తూరు నుంచి వచ్చారన్నమాట. ఎంత అయిందంటారా చెక్కుడికి అప్పట్లో? అప్పుడు ఏమవుదో భోజనం పెట్టేవారు అంతే. అంతే. ఒకసారి చూద్దామండి. రండి. మా నాన్నగారు, మా అమ్మగారు. మీ నాన్నగారు అండి? అమ్మగారు పులపర్తి వెంకటరామ అందు పేరు కూడా ఉందండి. అది అంజబాబు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పుడు అండి. అది అది ఏమో తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయినప్పుడు. ఓకే. ఇప్పుడు జనసేన మొన్న ఎమ్మెల్యే అయ్యారండి. ఇది అప్పుడు అది పెట్టలేదండి, ఇంకా పెట్టలేదు. ఓకే. మనది ఇప్పుడు జనసేన ఇప్పుడు ప్రస్తుతం ఆయనే కదా భీమవరానికి. అవునండి, అవును. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈయనకి సీట్ ఇచ్చారు. అవునవును, ఇంటికి వచ్చి. ఓకే, ఇది ఒక గది మాట అండి. మీ తాతయ్య గారు ఏం చేసేవారు అంటారండి? మా తాతయ్య గారు వ్యవసాయం. మా తాతయ్య గారికి 7 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. మా బాబాయిలు 3. అందరూ కాలం చేసేసారు పెద్ద. ఇక్కడ పెంక్ అండి. ఇది ఇటు వచ్చేసరికి ఇక్కడ నువ్వు ఇద్దరు కనపడదు. ఇదో గది అంటే ఇది లోపల తీయని పర్లేదు, దేవుళ్ళే కదా. ఓకే, ఇది ఒక దేవుడు కదా మాట. గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి. మా నాన్నగారు వచ్చి చూస్తాకి. పందిరి మంచి వాడుతున్నారు ఇంకానే. పవర్ ఉందండి అది. మా అమ్మ ఇది కిచెన్ టైప్ మాట. ఓకే. గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చారు ఇక్కడికి. మా అన్నయ్య గారు ఈయంకుడి గారు కదండి ఆయన. ఓకే. వాళ్ళ ఇంటి దగ్గర చూసాం, అది కూడా 1940. ఇప్పుడు నువ్వు ఇప్పటికి వాడుతున్నారంటారా? శ్రీరామంకే మేము రాముల వారి కళ్యాణం చేస్తామండి. ఓకే.
కళ్యాణం చేయితే కంకణాల రోజుని ఐదో రోజుని దేవుడిని ఇక్కడ స్నానం చేయించి అన్ని చేస్తారండి ఇక్కడ ఈనూతి దగ్గర కూడా చేస్తారు. తలంబరాలు బియ్యం దేవుడి కళ్యాణం అన్ని మేమును యాళ్ళోళ్ళు పెట్టుకుంటామండి. అంజబాబు గారు వస్తా ఉంటారంటారు ఎప్పుడైనా వస్తారండి ఏదైనా పని ఉంటే. ఓకే, ఏ ఫంక్షన్ లోనో ఎన్నో వస్తారు. సరే, థ్యాంక్స్ అండి. అయితే ఈ తోట అండి వాళ్ళకు కొద్దిగా ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇంకా ఏమనరు ముసలాయన కాడి నుంచి అంతే అలా ఇస్తా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆస్తులు ఉన్నాయంటారా? తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చినాయి ఉంచారా? అలాగా మా ఆస్తులు మొత్తం ఏం అమ్మలేదండి. ఉంచారు. మాకు బ్రదర్స్ గా ఇక్కడ గొలపాలం 70 ఎకరం ఉంది. 70 ఎకరం ఉంది. మీ బ్రదర్స్ అందరికి కలిపండి. ఓకే సార్. ఓకే సార్, నేను ఒక్కనే చూస్తా. ఇక్కడ అన్ని మీరే చూసుకుంటారు. ఇప్పుడు పొలం వెళ్తున్నట్టున్నారు. మేము పొలం వెళ్ళిపోతాం. గేదెలు అవి ఉన్నాయంటారండి? గేదెలు ఆవులు ఉన్నాయి, 200 ఆవులు ఉన్నాయి. 200 ఆవులు ఉన్నాయి. మరి అప్పుడు ఇది వరకు మరి బ్రిడ్జ్ లేనప్పుడు అలాగే మీరు కూడా లాంచీలు గట్లకి తిరుగుతూ ఉండేవారు? మేమండి పడవల మీద గడ్డేసుకొచ్చి రేవుకి వచ్చి ఆ రేవు నుంచి బళ్ళ మీద టాటర్లు ఒక బళ్ళు అండి, బళ్ళ మీద తోటలు తూరు అక్కడ మేట్లు వేసి అక్కడ మేపేవాళ్ళు. ఎడ్ల బండ్లు ఉండేమాట. చాలా బాగా కష్టపడ్డాం మేము. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయినట్టు. ఈజీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా, సంతకి వెళ్ళాలన్నా వారానికి ఒకసారి లాంచ్ ఎక్కి వెళ్ళాల్సింది. లాంచ్ ఎక్కండి, శనగపాలెం ఉండేదండి సంత. అక్కడికి వెళ్ళేవారు. ఇంకేదైనా లాంచీలకు తిరిగి పడవలకు తిరిగి వ్యాపారాలు చేసిన ఏం చేసిన పాతవాడు సంత, పల్లిపాలెం బాగా సంత, చేపల మార్కెట్ బాగా ఎక్కువ అండి అక్కడ. ఓకేనండి. ఇప్పుడు లేవు, అయిపోయినాయి అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అంతా మారిపోయింది కదా. మీ ఊర్లో కూడా బాగానే పడుతున్నట్టున్నాయి చేపలు? పడతాయి. స్టార్టింగ్ చూసాము చాలా. అక్కడ వెళ్ళారు బోట్లు గడికి. 4 గంటల నుంచి బాగుంటది అంట కదా మార్కెట్. అక్కడ బాగానే ఉంటది, ఇక్కడ కూడా ఉంటదండి. ఎటు మూల అటు కూడా ఉంటది మాట. అటు కూడా వెళ్ళండి, అటు బాగా ఉంటది. దాటితే పేరుపాలెం దగ్గర పడవ ఉంటది. ఓకే, 4 కిలోమీటర్లు వస్తుంది. బాగా దగ్గర. ఓకే, సరేనండి. థ్యాంక్స్ అండి. అయితే ఓకే. ఈ రోజు వచ్చేసరికి మనం చిన్నగొల్లపాలెంలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మొదటిగా కట్టిన ఈ 4 మండవాల ఇల్లు గురించి. మనం చాలా మండవాల ఇల్లు చూసాం, అవి 7 మండవాలు కూడా చూసాం. కానీ 4 మండవాళ్ళు ఇంత పెద్ద ఇల్లు ఇప్పటి వరకు చూడలేదు. ఒకసారి ఇల్లు ఎవరు కట్టించారు, ఇంటి గురించి విశేషాలు వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళని అడిగేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇంత అంటే చాలా పెద్ద మండువాల ఇల్లు ఉందండి. మేము ఏంటంటే ఒక ఐలాండ్ కదా ఇక్కడ. ఇది వరకు బ్రిడ్జ్ కూడా లేని గ్రామం ఇది. తర్వాతే కదా అన్ని ఇంత పెద్ద ఇల్లు ఉంటుందని అనుకోలేదు మాట అండి మేము. ఇది ఎవరు కట్టించారంటారండి? ఇది యాళ్ళ నరసింహస్వామి గారు అని ఆయన కట్టించారు. మీ ముత్తాత అవుతారంటారండి? ముత్తాతయ్య గారు కాదు, మా ముత్తాతయ్య గారు నాన్నగారు. మీ ముత్తాతయ్య గారు నాన్నగారు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అవుద్దు? 150 నుంచి 200 సంవత్సరాల మధ్యలో. 200 సంవత్సరాలు అంటే 4 మండవాలు ఉన్నాయంటే అప్పట్లో ఎంతమంది ఉండేవారు అంటారు? అసలు మీ తాతయ్య గారు ఏమన్నా చెప్పారంటారా? మా తాతయ్య గారు చెప్పేదట్టు అయితే రోజుకి ఒక 50 కేజీలు బియ్యం ఉడికేయండి. 50 కేజీలు అంటే 2 బస్తాలు బియ్యం ఉడికి. కూలోళ్ళు కావాలి, ఇంట్లో వాళ్ళు కావాలి. అప్పుడు 50 కేజీలు అంటే 75 కేజీలు బస్తా. అది 75 కేజీలు బస్తా పైన ఉడికేది మాట. ఒకే పొయ్యి ఉండేది. ఇంకా అందరూ లైన్ గా కూలీలు ఇదవని. ఈ ఇల్లు కట్టిన అయితే 3000 ఎకరాలు. 3000 ఎకరాలు ఉండేది మొత్తం. ఇక్కడ పేరుపాలెం నుంచి బందర పెదపట్నం దాకా 3000 ఎకరం. ఓకే, బందర పెదపట్నం దాకా ఉండేది. పేరుపాలెం అటు కొత్త ఆట, కాళీపట్నం ప్రక్కన కొత్త ఆట, కాళీపట్నం ఎన్ని పంచాయతీలు కలుపుకుని మొత్తం ఎక్కడంటే కొన్నాయి 3000 ఎకరం కొన్నారు. ఆ 3000 ఎకరంలో మంచినీళ్ళు ఇక్కడ బాగున్నాయన్న ఉద్దేశం మీద, ఎంత సముద్ర తీర ప్రాంతంలో మంచినీళ్ళు బాగున్నాయన్న ఉద్దేశం మీద ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది. ఇల్లు కట్టారు అన్నమాట. ఇంకా వాళ్ళ వారసులందరూ ఇక్కడే ఉండేవారు. ఎక్కడ ఉన్నారండి వాళ్ళందరూ? మొత్తం మాకు సంబంధించిన వాళ్ళు అయితే అందరూ ఇంట్లోనే ఉన్నారు. పొలాలు అవి ఇక్కడ ఉన్నాయి చాలా మందికి. ఏంటంటే పిల్లలు చదువులు రీచ్ అవని, ఇంకోటి అవని, వ్యాపార రీచా, ఉద్యోగ రీచా బయట ఉన్నారు. అందరూ బయటకి వెళ్ళిపోయారు. నేను మా చింతాతయ్య గారు అబ్బాయి ఇక్కడ ఆయన పక్కన ఉంటారు. ఇక్కడ బిల్డింగ్ కట్టుకుని నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే, అంతమంది ఉన్న ఇల్లు మాట ఇప్పుడు ఒకసారి చూద్దామండి. అయితే కూడా ఖాళీ ఉండేది కాదంటారా? మీకు తెలుసుండగా ఎలా ఉండేది అంటారు? నాకు తెలుసుండగా కూడా ఎక్కువ మంది జనం ఉండేరు. మా నాన్నగారు అన్నములు 5గురు. నరసింహస్వామి గారు మనవాడు కొడుకులు. ఓకే, నరసింహస్వామి గారు కొడుకు ఏరయ్య గారు, ఏరయ్య గారు 3 కొడుకులు. ఓకే, ఏళ్ళ రామస్వామి గారు, ఏళ్ళ కృష్ణమూర్తి గారు, ఏళ్ళ బాలరామూర్తి గారు. ఓకే, అప్పుడు కరెంట్ కూడా ఉండేది కాదేమోనండి? కరెంట్ ఉండేది కాదు. ఓకే,
ఇక్కడ దీపాలు ఇందులో పెట్టేవారు అంటారా? దీపాలు అందులో పెట్టేవారు నైట్ ఉంటాయి. ఈ మచిలీపట్నం నుంచి కానీ ఇంకో చోట నుంచి కానీ పైనుంచి వచ్చేవాళ్ళు నడుచుకుంటూ అంతర్వేది వెళ్ళేటప్పుడు నైట్ ఇక్కడ ఉండిపోయేవారు. మీ ఇంటి దగ్గర ఇక్కడ ఉండిపోతే వాళ్ళందరూ భోజనాల సదుపాయాలు కూడా ఇక్కడే చేసేవారు. ఇంటి దగ్గర చేసి భోజనం చేసి ఇక్కడ పేరుపాలెం వెళ్ళిపోయేవారు అంటారా? పేరుపాలెం మంచి అంతర్వేది నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. అప్పుడు నడక రోజుల్లో మా వాళ్ళు చెప్పడం అది బయట వాళ్ళు చెప్పిన. మీరేం చేస్తారండి? నేనే వ్యవసాయం చేస్తాను. ఒకసారి చూద్దాం. అసలు మీరు ఈ చెక్కుడు అవి ఏమన్నా వాటి గురించి కూడా చెప్పారంటారా? ఎవరనేది తెలియదు కానీ ఎవరో ఒక ముసలాయన ఏదో పని చేయడానికి వచ్చి మా నాన్నగారు మా తాతగారు కలిపి చెక్కారు, నేను చండిపెట్టినాను ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం చెప్పాడు. వచ్చి చెప్పాడు మాట ఆయన. ఓకే. ఇది హాల్ అంటారండి? ఈయన ఎవరండి? ఆయన మా పెదనాన్నగారు. మీ పెదనాన్నగారు. ఓకే. ఇదంతా టేకేర్ అంటారా? టేక్ అండి మొత్తం రంగు. అప్పుడు టేకు రంగు నుంచి తెచ్చారు సముద్రం ద్వారా. ఓకే. సముద్రం ద్వారా అంటే మనకి ఎక్కడ వరకు వచ్చింది అంటారండి? ఇక్కడ మా సముద్ర ప్రాంతం ఇది. ఎంత హాల్ చాలా పెద్దగా ఉందండి. ఇది కచేరీ చావడి అంటారు. కచేరీ చావడి మాట. పూర్వం అందరూ పెద్ద కుటుంబంలో ఉన్న అందరూ వచ్చి ఇక్కడ ఆటలాడుకుంటాం కానీ ఇవన్నీ చేసేవారు. ఓకే. ఇవి కిటికీలు అంటారా? అది కిటికీ కాదండి, దీని పొగాకు కొట్టు అంటారు. ఏం కొట్టండి ఇది? పొగాకు ఇందులో పెట్టేవారా? ఓ రోజు సరిపడా పొగాకు ఇందులో చేస్తే కూలీలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇటు నుంచి వచ్చి పొగాకు తీసుకెళ్ళడం. అటు నుంచి వచ్చి పొగాకు తీసుకెళ్ళి ఇందులో కూలీలు అయినా ఇంట్లో వాళ్ళు అయినా సరే, ఇంట్లో వాళ్ళు అంత కాల్చివారు. ఎవరు కాల్చినా ఇందులో దీని నిండా పెట్టేసేవారు. పొగాకు పెట్టేస్తే ఓకే. ఈ గది పొగాకు కొట్ట. అది చిన్న కొట్టు. అది రికార్డు కదా. రికార్డు గది. ఆ బీరువాలన్నీ పోయిన కాగితాలు. ఇదంతా రికార్డు కదా మాట అక్కడ ఉండి మొత్తం. తర్వాత కూడా పంచాయతీ ఇంట్లోంచే సాగేది. ఈ ఇంటికి సంబంధించిన ఆస్తిపాస్తుల కాగితాలని ఇక్కడే ఉండి మాకు తెలుసు. ఇదంతా రికార్డు కదమాట. దస్తావేజులు ఏమన్నా ఉండి అన్ని ఇక్కడ ఉండి మాట. అవునండి, అది రాదు. ఇలా బయటకు వెళ్ళొచ్చు. ఇదంతా కచేరీ సావడి. ఇది కచేరీ సావడి. ఈ దూలాలు కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. మాకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను పెంకినయిందా ఇవన్నీ మామూలే. దీన్ని ఇసిపెట్ల అందరూ తలకు పక్కన దీనికి ఇది భోషానం. ఇటువంటి భోషానం ఇంకోటి ఉంది. ఓకే. ఇది ఒక మండువా మాట. ఫస్ట్ మండువా ఇక్కడ? అవునండి, ఫస్ట్ మండువా. ఎన్ని గుమ్మాలు ఉంటాయి అసలు ఇంటికి ఉంటాయి మొత్తం గదిలే 28 గదులు. 28 గదులు. ఇది రెండో మండువా మాట. ఇది రెండో మండువా. ఇదేమంటారండి దీన్ని? ఇది ఉత్తర చావడి అంటారు. ఉత్తర దిశగా ఉందని ఇంటికి ఇది ఉత్తర చావడి. ఇది ఇవన్నీ దీపాలు పెట్టడానికి మాట. ఇవన్నీ దీపాలు పెట్టడం కానీ ఇంకోటి కానీ. తూర్పు ఫేసింగ్ ఏనండి ఇల్లు తూర్పు ఫేసింగ్ అండి. ఓకే. అది పెద్ద సావిడి వచ్చింది, ఇదేమో ఉత్తర సావిడి. అలా మళ్ళీ బయటకు వెళ్ళొచ్చు మాట. ఇటు బయటకు వెళ్ళొచ్చు. ఇది బెడ్రూమ్ టైప్. ఇంకా ఆ టైంలో బెడ్రూమ్ గిడ్రూమ్లు ఏం లెక్కుండి కదేమో. ఇది ఖజానా రూమ్ అండి. కళ్యాణ రూమా? ఖజానా తాళం వేస్తుంది. ఖజానా అంటే అన్న బంగారం అలాంటి అప్పుడు ఏమున్నాయి ఏంటో తెలియదు అన్న. పెట్టి భోజనాలు అన్ని అందులో ఉండి. ఖజానా. ఇది లాన్ సావిడి అండి. ఇది అంటే ఒక బెడ్రూమ్ అని ఉండదు అంటారు అప్పుడు? ఇదండి, దీని చుట్టూరు గదిలేగా ఇవన్నీ గదులు. ఇది బెడ్రూమ్ ఉంది. ఇటు బెడ్రూమ్ ఉంది. అది ఆ మండోలోకి వెళ్తే దానికి అటు ఇటు 4 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇటు బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ ఉంటుంది. దీని తినక ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇలా మళ్ళీ బయటకు వెళ్ళొచ్చు. ఆ పక్కన చేస్తారు. కానీ అప్పట్లోనే మరి సముద్రంలో ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే అప్పుడు ఏమన్నా అంటే వ్యవసాయం ఉండడం వల్ల అందరూ ఉంటారని కట్టారంటారండి. 4 మండువాల ఇల్లు. ఆయనకి అందేవాళ్ళతో సంబంధం ఉంది. పేరుపాలెం అందేవాళ్ళతో సంబంధం అందుకున్నారు. అలాగే పులపత్తి వరకు అమ్మాయిని చాలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఇటు కొప్పిండి వరకు అమ్మాయిని చాలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. మొత్తం అల్లుళ్ళందరినీ తెచ్చుకున్నాడు. ఇక్కడే పెట్టుకుని ఆయనకి ఇచ్చేసుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మిగతా ఇల్లు కట్టుకున్నారు. ఎవరికి వాళ్ళకి ఏదో తగ్గ ఆస్తులు ఇచ్చి ఆయన ఏర్పాటుకి కొడుకులు పుట్టడం తోటి ఆయన బయటకు పంపి వాళ్ళకి. ఇంకా మొత్తం ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి పెద్ద ఇల్లు కూడా ఇలా ఖాళీ అయిపోయింది. అవునండి, అవును. ఖాళీ అవుతామంటే మెయింటైన్ చేయాలన్నా కూడా
ఇప్పుడైనా మెయింటెనెన్స్ ఏం ఆగలేదండి, నెలకి ఎంత అని చెప్పించి ఇది గుమ్మలు అవి తుడిపిందాం, ఇవన్నీ మామూలు, అన్ని మామూలే అండి, లేకపోతే ఇలా ఉండదు. ఇంకన్నీ లాక్ చేసి ఉన్నట్టున్నాయండి బయటికి వెళ్ళాలని. మీరు శ్రీరామ టైంలో వస్తే మీకు అది కూడా దీనికి సంబంధించి రామాలయం ఒకటి ఉందండి. శ్రీరామ 4 రోజులు భోజనాలు ఉంటాయి సంతర్పణ, దానికి సంబంధించి ఒక 27 ఎకరాలు కూడా వీళ్ళు పంచుకునే ముందర తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు అందరూ పంచుకున్నప్పుడు ఇంకో ఫోటో ఉండాలండి, అదేమైంది మరి ఎక్కడ పెట్టేసి అలా ఉండాలి, నేను సరిగ్గా చూడాలి. ఏ ఫోటో అండి? నరసింహ కొడుకు ఏరయ్య గారిది, ఇదేమో ఏరయ్య గారి అబ్బాయి ఇది. ఇక్కడ సినిమా షూటింగ్ కూడా జరిగిందంట కదా, మధుమతి సినిమా తీయడం జరిగింది ఇక్కడ. ఉదయ్ భాను నరేష్ తమిళనాడు అతను తీసుకొచ్చారు. మధుమతి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అప్పట్లో? అంటే మధుమతి తీసినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అన్నదమ్ములు. ఆయన మా ఇంటి అల్లుడు, మా చిన్నాన్నగారికి అల్లుడు. వాళ్ళదే చర్ల. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసారన్నమాట అండి. వీళ్ళు చూసి ఆయన వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి ఆయన డైరెక్టర్. ఓకేనండి. ఇప్పుడు ఏ డిస్టెన్స్ కొద్ది దెబ్బతిన్నారు. మరి అప్పుడు గొల్లపాలెం అంటే మరి ఇంత లేదు కదా, మీ అంటే ఒక సముద్రం పక్కన ఉన్న ఒక ఊరు కదా, బ్రిడ్జ్ కూడా లేదు చిన్న గొల్లపాలెంకి. బ్రిడ్జ్ లేకపోతాం కదా, బ్రిడ్జ్ అనేది 75 తర్వాత నుంచి ఎప్పటి నుంచి అది కాలం వచ్చింది తప్ప ఇది డైరెక్ట్ బందర్ నుంచి ఒకటే రోడ్డు. అంటే మరి మీ తాతయ్య గారు ఇంత పెద్ద ఇల్లు, ఇంత అంటే ఇక్కడ పొలాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే కట్టేసారు. మంచినీరు బాగుందని, మంచినీరు వాతావరణం బాగుంది. జర్నీ గురించి ఏం ఆలోచించాలి. అప్పట్లో జర్నీ ఎక్కడైనా ఒకటే, ఇదే మెరుగు అప్పట్లో. కాలం దాటాలని కూడా అనుకోలేదు. ఇక్కడ వాటర్ బాగుంది, ఇక్కడ కట్టేయాలి ఇల్లు, అంత ఇల్లు అయినా సరే అంతే అండి. చాలా డేరింగ్ గా కట్టినట్టు ఇక్కడ. అంటే అప్పట్లో ఈ రంగుకాయలని ఆ బిజినెస్ చేసేవారంటే ఇక్కడ ఆ చెట్లు బాగా వచ్చాయంట. రంగుకాయలండి? రంగుకాయల చెట్లు అవి రంగుని వేసుకెళ్ళేవారు, రంగుని పంపేవారు. అవి పంపి ఈ దొంగలు వేసుకొచ్చేవారు. నెక్స్ట్ ఇంత నుయ్యి కూడా పెద్ద నుయ్యి ఉందండి, ఇది చాలా పెద్ద నుయ్యి అండి, చాలా బాగుంటాయి. చుట్టుపక్కల ఇప్పుడు కూడా 25-30 కుటుంబాలు ఇందులో నీళ్ళే పట్టుకెళ్తారు. కాసేపు ఉంటే ఇక్కడ ఇందులో ఈ నీళ్ళే పట్టుకెళ్తారు. మీరు కూడా అప్పుడు ఇదే వాడేవారు అంటారండి? మేము ఇవ్వండి, ఇప్పుడు కూడా ఇయ్యే లైక్ చేస్తాం. ఓకే, ఇటు నుంచి అంటే అన్ని లాక్ చేసి ఉన్నాం వల్ల వెనకాల రూమ్ లో అంతలేదు. కానీ అంత ఎంత స్థలంలో ఉంటుంది అంటారండి ఇల్లు? ఇది సుమారు 60 సెంట్లు అంత వచ్చిందండి. ఇల్లు మట్టుకు 60 సెంట్లు మట్టుకు. ఇది అది పెళ్లి ఇదండి, పల్లకి దాన్ని మీనా అంటారు. చేస్తున్నారండి ఇప్పుడు? అది అలా ఉందండి అంతే. ఇప్పుడు ఇంకా మోసీ వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరికాళ్ళ బెస్ట్ కానీ మోసీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన పెదపట్నం వాళ్ళు ఉన్నా కానీ మోసీ వాళ్ళు లేరు కదా. మన పెదపట్నం లంకలో ఉందండి, అందులో ఇప్పటికి ప్రస్తుతం అదే కంటిన్యూ చేస్తున్నారు. కింద మీరు అన్నారు కదా చుట్టలో అదే ఇక్కడ పెట్టేవారు కదా పొగాకు. ఇంక మళ్ళీ ఇంక అందరూ ఇంకా ఇల్లు అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంచుతారు అంతే. ఇంకా అంతే అండి. ఇంకా అందరూ రావాలని ఇక్కడికి రారేమోలేండి. ఇంకా ఫ్యామిలీలో అయితే కష్టం, వచ్చినా ఇందులో ఉండర్లేండి, ఎవరికాళ్ళైనా చిన్న ఇల్లు వేసుకుంటాం అంతే అంతే. ఇంక ఇల్లు మెయింటైన్ చేయడం అంటే కష్టమే. ఇక్కడ గాజులు ఉండేయండి, ఇవన్నీ గాజులు ఉండే మొత్తం ధాన్యం గాజులు. ఓకే, ఇలా ధాన్యం పంటలే చెరువులు అయిపోయినాయి, అన్ని చెరువులు అండి. ఇప్పుడు ఎక్కువ గొల్లపాలెం అంటే చెరువులు మాట అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఇంటి చుట్టూరు 2 రౌండ్లు వేస్తే ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఈ రాడ్ కూడా మామూలుగా ఎక్కడి నుంచి తెచ్చిందంటే కొండరాయండి, మొత్తం కొండరాయి. ఏకరాయి ఉందండి అంతా. ఇల్లు బేస్మెంట్ ఎత్తు ఆ కొండరాయండి, బేస్మెంట్ ఎత్తు వరకు కొండరాయి వేస్తారు అనమాట. రామాలయం కూడా కొండరాయండి. ఓకే, ఇప్పుడు మీదేనండి రామాలయం అన్నారు కదా? అవునండి. మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తారన్నమాట అండి? ఆ పక్కన ఉంది అదేండి రామాలయం, చూడండి చూస్తే వెళ్తాను. మీ ఫ్యామిలీ ఏళ్ళ వాడిది రామాలయం అన్నమాట అండి అది. ఓకే, అటు వెళ్దామండి. ఈ రూమ్ చూద్దాం. శ్రీరామనవమికి ప్రతి శ్రీరామనవమికి వస్తారన్నమాట అండి. మామూలుగా పండుగల టైంలో కూడా వస్తూ ఉంటారు లేండి, దూరం నుంచి ఉన్న వాళ్ళు అందరూ. ఒకసారి ఇది కూడా చూడవచ్చు అన్నమాట, ఏక రోడ్ ఇదంతా. ఇది ఈ రూమ్ అండి? ఇది మామూలుగా వంటగది కింద వాడేవారు. ఓకే, మళ్ళీ ఇలా హాల్లో అది మళ్ళీ అటు ఇటు యువతల పక్కన దేవుడి గది ఉంటుంది చూడండి. ఓకే, తీయండి, తలుపు తీయండి, పొయ్యిలు అవి ఉంటాయి, పూర్వపు పొయ్యిలు. ఇటు ఇటు ఈ తలుపు తీయండి.
మట్టితో నలికారు ఇది? మట్టిదే అండి. ఇది వంటగది అంటారండి? వంటగదండి. మట్టితో నలికారు కింద? కింద మట్టితోటి ఉంటుందండి వంటగది, పాలు చిలికి గది. ఓకే, అట్టుంటుంది చూడండి. ఇది కూడా మట్టి కాదు? అది మట్టి అండి అది. ఓకే, ఇది కూడా మట్టే కింద? అది దేవుడు కదండి అది. ఇది దేవుడు గది మాట అండి. ఎవరమ్మా? కుమార్ గారా? కింద వచ్చిన మండువాకి ఎలా వచ్చింది అన్నమాట. థ్యాంక్స్ అండి, అడగగానే ఇల్లు చూపించారు. మీ పేరు అడగలేదండి? నా పేరు మోహన్ దాస్. మోహన్ దాస్ గారు. ఇప్పుడు మీరు వ్యవసాయం అన్నారు కదా? ఓకే, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే, సరేనండి. అయితే యాళ్ళవారి 4 మండపాల హౌస్ చూసాం కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రామాలయం వంటిది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున అయితే మాటికి అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని అయితే చేస్తారంట. శ్రీరామనవమి మాత్రం అందరూ వస్తారు ఇక్కడికి. ఒకసారి చూద్దాం రామాలయం ఏ విధంగా. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. ఒక చిన్న ఆలయంలో అయితే లేదు, ఇది చాలా బాగుంది. ఎవరు ఉండరండి? మామూలు యాళ్ళవారే మీకు జీతం అది ఇస్తారంటారా? వాళ్ళు ఇచ్చి ప్రతిరోజు చూసుకుంటారు అన్నమాట. ఓకే, కాదండి. ఇప్పుడు తీరండి ఆలయం? ఇప్పుడు తీరా? 5ంటికి ఎవరు పంతులు గారు ఏమన్నా వస్తారండి? ఓకే, వెళ్ళామండి, వెళ్ళాం. ఇల్లు ఎవరిదండి? పెంకిటిల్లు ఎవరిది అది? ఆ ఇల్లు ఇదండి, హోమగుండమా? ఓకే. ఇది ఇప్పుడు శ్రీరాముడి ఇదండి, శ్రీరాముడిది ఈ పక్క గుడి. ఓకే, ఓకే. ఇదండి చిన్న గొల్లపాలెం గ్రామంలో ఆనాడు నిర్మించిన పెద్ద మండువాలగుల గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.